ఏం జరుగుతుంది చైర్మన్ ఎన్నిక జరుగుతుందా ఏం జరుగుతుంది అసలు ఏం చెప్తారు చైర్మన్ ఎన్నిక ఏం జరుగుతుందో తెలియదు. నేను విప్పుగా నేను కింద కూర్చునే అధికారం నాకు ఉన్నది. మీద నేను మీటింగ్లో కూర్చునే అధికారం లేదు. కింద ఉండి విప్పు జారీ చేసే అధికారం ఉన్నది. విప్పు జారీ చేయకుండా నన్ను పోలీసు వాళ్ళు నిలగొట్టారు. ఝాన్సీ నాడ కూర్చోబెట్టారు. ఝాన్సీకి ఆమెకు సిటిజన్షిప్ కాదు, అమెరికాకు సంబంధించిన ఆమె సిటిజన్. ఆమె నాడ కూర్చోబెట్టి మా కౌన్సిలర్లు పిలిచి 2 కోట్లు ఇస్తా 3 కోట్లు ఇస్తా అని బేరం చేయడం ఎంతవరకు సమంజసం? ఇది ప్రజాస్వామ్య విరుద్ధం కదా. కావ్య గారికి ఓటు చెల్లదు, అది కూడా విరుద్ధమే. మేము ఆల్రెడీ వరంగల్ మున్సిపాలిటీలో మన ప్రమాణం చేసింది, అప్లికేషన్ ఆమె పెట్టింది. మళ్ళీ మేము మైబాద్ కలెక్టర్ ఇస్తారంటే వారు దొరుకుతలేరు, ఆర్డీఓ గారు దొరుకుతలేరు, కమిషనర్ దొరుకుతలేరు. 3 రోజులు బట్టి మా పిటిషన్ కూడా తీసుకునే పరిస్థితి లేదు. ఇంత ఘోరంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా నేను ఎప్పుడు కూడా చూడలే. ఇది ఘోరం. అంటే ఏం చేయబోతున్నారు మరి? లీగల్గా ప్రొసీడ్ అవుతారా? కోర్టుకు పోతాం, అవసరమైతే కోర్టుకు పోతాం. ఇది మొత్తానికి చైర్మన్ ఎన్నిక ప్రక్రియపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి. అక్కడ ఝాన్సీ రెడ్డి సభ్యత్వం అసలు సిటిజన్షిప్ లేని ఝాన్సీ రెడ్డి మున్సిపాలిటీ లోపలికి వెళ్ళారు. తాను అక్కడ బేరసారాలు జరుపుతున్నారు. ఇక్కడ ఎక్స్ అఫిషియో ఓటుగా ఉన్నట్టు కడియం కావ్య ఓటు కూడా చెల్లదు, దీనిపై లీగల్గా ఫైట్ చేస్తామంటూ కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి చెప్తున్న సిచ్యువేషన్. వీడియో జల్లి సంతోష్తో వెనుపిక్ టీవీ తొర్రూరు.